నువ్వు డబ్బు సంపాదించినా, పేరు సంపాదించినా, ఎన్ని సంపాదించినా, ఒక్కసారి మంచం పట్టావో దిక్కు దిమానం చూసేవాడు అన్నట్టు గుర్తుపెట్టు. నీకు వయసు మళ్ళీ ఓపిక తగ్గిందో నీ కొడుకులు కూతుర్లకే బరువైపోతావు నువ్వు. అని మరణంలోనూ మృదువు వచ్చని ఎత్తుకునే ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నేను తిరిగి లేపుతాన్నాడు. నేను తిరిగి లేపుతానన్నా నాకు ఆధారం ఏంటంటే ఆ దేవుడు అన్నమాట. ముందుగా నేను తిరిగి లేచానన్నా, ఇది నాకు ఆధారం. ఆయన యందు విశ్వాసం ఉంచితే నేను మరణించినను తిరిగి లేస్తాను. స్విట్జర్లాండ్ జెనీవాలో లేదా ఈ పై ప్రదేశాల్లో, ఈ జెనీవా ప్రాంతంలో చాలా మంది సైంటిస్టులు ఏమన్నారంటే, ఈ రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు అందరూ జాయిన్ అయిపోతున్నారు. వాళ్ళు ముందు కనిపెడతారంటే ఎప్పుడు 60 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఆ ముందు కనిపెట్టి ఆ బాడీకి ఎక్కిస్తానట, శవాలు బతికేస్తాయంట. ఎప్పుడు కనిపెడతారంటే ఒక 60-20 సంవత్సరాల తర్వాత కనిపెడతారు. మరి అప్పటి వరకు మేము బతుకున్నాం కదండి అంటే అన్నారు. అందుకే మా దగ్గర పాలసీ ఉంది, ముందుగా డబ్బులు కట్టి జాయిన్ అయిపోయి కొన్ని లక్షలు కోట్లు కట్టేస్తే మీరు చనిపోయిన తర్వాత లేదా మా జెనీవా నుంచి ఒక ఫ్లైట్ వస్తుంది, లేదా ఒక హెలికాప్టర్ వస్తుంది, వచ్చి ఒక పెద్ద బాక్స్ తెచ్చి మీ బాడీని అందులో పెట్టి ఈ బాడీని పట్టుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెడతారంట. డీప్ ఫ్రిడ్జ్లో ఆ ఫ్రిడ్జ్లో పెట్టి ఏం చేస్తారు, మందు కనిపెట్టినప్పుడట అప్పుడు ఆ మందు ఎక్కిస్తేనట అప్పుడు నేను ఎలా తిరిగి లేసిపోతాను. అంటే ఎవరు చెప్తారు? సైంటిస్టులు, జెనీవా సైంటిస్టులు కమ్మద్దరు చెప్తున్నా. బాగానే ఉంది తినడానికి. జాయిన్ అయిపోయారు, తెలుగు సినిమా యాక్టర్లు జాయిన్ అయిపోయారు, హాలీవుడ్ బాలీవుడ్ అందరూ జాయిన్ అయిపోయారు, పొలిటీషియన్స్ జాయిన్ అయిపోయారు, డబ్బున మోతుపల్లి అందరూ జాయిన్ అయిపోయారు, చాలా డబ్బులు కట్టేశారు. లేపేస్తాను అంటే లేచిపోదామని జాయిన్ అయిపోయారు. గమ్మద్దరు చెప్పిన వాళ్ళు లేకపోతే ఎవడైతే లేపుతానో ఆడిని బాక్స్లో పెడతారు. ఒకరోజు నన్ను బాక్స్లో పెడతారు. ఆడి బాక్స్ అక్కడ ఉంటుంది, నా బాక్స్ ఇక్కడ ఉంటుంది. ఆడు కదవు, నేనా కదవు. ఇన్ని డబ్బులు తీసుకున్నాను, ఇంకా 50-60 దాటేసిందని ఆడిని అడగడానికి ఆ బాక్స్ దగ్గర నేను వెళ్ళలేదు. ఆడి బాక్స్ నా దగ్గర రాదు. నా డబ్బంతా తినేసి కదని నేను ఎవరిని అడగను. గమ్మద్దని చెప్పిన జెనీవా సైన్స్ ఇచ్చిన హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ రైట్ అని నమ్మాలి అంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చిన సైంటిస్ట్ ముందుగా తిరిగి లేవాలి. అప్పుడు చెప్పు ప్రపంచానికి. కానీ జెనీవా చెప్పింది జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు నమ్మిన జీసస్ క్రైస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, నిజంగా తిరిగి లేచాడు, మళ్ళీ వస్తానన్నాడు, నేను తిరిగి లేపుతానన్నాడు. నమ్మే అంతే.